మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించి జిల్లా కలెక్టర్తో కలిసి వివిధ శాఖల శకటాల ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు కదులుతున్నారు మాన్య మంత్రివర్యులు. వారికి చక్కని బ్యాండ్ సహకారం ఇస్తున్న బృందం ముఖ్య బృందం క్రమశిక్షణ సాధక్షతలతో సమాజంలో శాంతి భద్రతగా ముందుకు సాగే పోలీసు పటాలాలు మనందరి కూడా ధైర్యాన్ని అందించేటువంటి ప్రత్యేక శక్తి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవ వేడుకలో భాగంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు కదులుతున్నారు మాన్య మంత్రివర్యులు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్వ ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత స్వాతంత్ర్యం, స్వతంత్ర వీరుల త్యాగం మన కర్తవ్యం. వందే మాతరం, జై హింద్ అనే నినాదాలు భారత స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి. ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. ఈ స్వాతంత్రం ఒక్క రోజులో లభించినది కాదు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ఫలితమే మన స్వాతంత్రం. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరించారు. భారతీయుల సంపదను 200 సంవత్సరాల పాటు దోచుకున్నారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారతీయుల హక్కులను అణచివేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష పెరిగింది. భారత స్వాతంత్రోద్యమంలో అనేక మంది వీరులు తమ జీవితాలను, సంపదలను దేశానికి అంకితం చేశారు. మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గాలు అనుసరించి ప్రజలను ఏకం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాలు నడిపించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి యువవీరులు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని అంటూ ప్రజల్లో దేశభక్తిని రగిలించారు. అల్లూరి సీతారామరాజు గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనాలు కూడా ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదిరించారు. 80వ